ఇవాళ మనం ఈ రాష్ట్రంలో ఇంత స్వేచ్ఛగా ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే ఆ రాజ్యాంగం ప్రసాదించిన ఫ్రీ స్పీచ్, రైట్ టు ఫ్రీ స్పీచ్ అనేది ఇవాళ మనకు ఆలంబనంగా ఉపయోగపడుతున్నది. వేరే దేశాలలో మీకు తెలుసు మరి స్వాతంత్రం వచ్చి ఉండొచ్చు, కానీ స్వాతంత్రం వచ్చిన ఎంతో కాలం తర్వాత ఆయా దేశాల్లో ఉండే అల్పసంఖ్యాకులకు, ఆయా దేశంలో ఉండే బలహీన వర్గాలకు గొంతు రాలేదు. అప్పటిదాకా వారికి ఓటు హక్కు కూడా రాలేదు. అట్లాగే వివిధ దేశాల్లో అయితే అమెరికా లాంటి దేశంలో కూడా, అమెరికా ప్రజాస్వామ్యానికి ఏదో మొత్తం వాళ్ళే దిక్సూచి అని చెప్పుకుంటారు. అట్లాంటి అమెరికాలో కూడా మహిళలకు ఓటు హక్కు పోరాటాల తర్వాతనే వచ్చింది. కానీ మన దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దార్శనికత, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆ రోజు మన రాజ్యాంగ నిర్మాతల మరి గొప్పతనం వల్ల మొదటి రోజే ఏ పోరాటం లేకుండా అందరితో పాటు సరిసమానంగా హక్కులు మన మహిళా సోదరిమణులకు కూడా ఓటు హక్కులతో సహా అన్నిటికీ ఆ రోజే పునాది పడ్డది. కానీ 75 ఏళ్ల భిన్నమైన మతాలు, కులాలు, జాతులు వీటన్నిటి సమాహారమైన భారతదేశంలో ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిస్థితులు లేవు. ప్రజాస్వామిక దేశంలో ఉండాల్సిన ప్రజాస్వామిక లక్షణాలు, ప్రజాపాలనలో ఉండాల్సిన ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే విధానాలు ఈ రోజు లేవు. నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉన్నదో ఇవాళ మన ప్రభుత్వాల్లో కూడా రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామిక స్ఫూర్తి దురదృష్టవశాత్తు అంతే ఉన్నదని చెప్పక తప్పదు. అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ఇద్దరు పోటీ పడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ వ్యవహారాలు చేస్తా ఉన్నారు.